నమస్కారం అండి. నా పేరు కాశీనాథన్ శ్రీనివాసరావు. నేను ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. ఈరోజు మనకి చాలామందికి ఉన్న ఒక డౌట్ గురించి వివరం చెప్దామని వచ్చాను. చాలామంది డైరెక్ట్గా షేర్లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంతగా దాని గురించి అవగాహన లేని వాళ్ళు కూడా షేర్లలో బాగా రిటర్న్స్ వస్తాయి అన్న ఒక ఊహతోటి లేదా ఒక అపోహతోటో దీనిలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఈ ప్రయత్నంలో దెబ్బతినిపోయి డబ్బులు పోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది ఎంతకాలం గడిచినా కూడా పెద్దగా రిటర్న్స్ రాకుండా, పెద్దగా ప్రయోజనం లేకుండా అక్కడక్కడే ఉండటమో, లేదా ఎక్కువ రిటర్న్స్ రాకుండా ఉండటమో, దీనివల్ల నిరాశ నిస్పృహలకి గురవుతుంటారు. వాళ్ళకి మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే షేర్లలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్స్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. వీటి గురించి మనం చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము చేస్తున్నాము గత 10 ఏళ్ళ నుంచో 5 ఏళ్ళ నుంచో లేదా కొంతకాలం క్రితం చేసి నిరాశ చెంది వదిలేసాము, ఇంతకంటే బాగా మ్యూచువల్ ఫండ్స్లో ఇంకే ఉంటుంది, వాళ్ళు కూడా షేర్లలోనే పెడతారు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు కొంచెం డీలా పడిపోతుంటారు. అయితే మానవ సహజం ఇది, ఇలా ఆలోచించడం అనేది. మనకు తెలిసిందే ప్రపంచం, మనకైన అనుభవమే అంతటా ఉంటుంది అనుకోవడం అనేది కూడా తప్పులేదు. అయితే ఇక్కడ నేను చెప్పదలిచింది ఏమిటి అంటే, మ్యూచువల్ ఫండ్ గురించిన ఇన్ఫర్మేషను మనకి చాలా చాలా హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. గతంలో ఏం జరిగింది, ఏ స్కీముల్లో ఎలా రిటర్న్స్ ఇచ్చాయి, మనకి జనరల్గా వాళ్ళు డిక్లేర్ చేసే ఫార్మాట్ అయితే గత 1 ఇయర్లో, 3 ఇయర్స్లో, 5 ఇయర్స్లో, అలాగే స్కీమ్ బిగిన్ అయినప్పటి నుంచి ఎంత పర్సెంటేజ్లో వచ్చింది, ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా మౌలికంగా మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి అన్న విషయం మనం తెలుసుకుంటే బహుశా మనకి దీని మీద ఉన్న ద్రవ్యప్రాయం పోయి కొంచెం ధైర్యం కలగచ్చు. వీళ్ళు ఎలా పనిచేస్తారు? బేసికలీ ప్రతి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్కి, అంటే మళ్ళీ చెప్తున్నాను, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఉంటాయని కాదు, ఇది మేజర్గా రిటైల్ వాళ్ళు అట్రాక్ట్ అయ్యే కేటగిరీ కాబట్టి దాని గురించి చెప్తున్నాను. షేర్లలో పెట్టేవాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతుంటారు. సో దీనిలో ఏం జరుగుతుందంటే, ఈక్విటీ అనలిస్టులు లేదా సెక్యూరిటీ అనలిస్టులు ఉంటారు ప్రతి కంపెనీకి కూడా. చిన్న కంపెనీకి కొంచెం తక్కువ సంఖ్యలో ఉంటారు, పెద్ద కంపెనీకి ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇండస్ట్రీని కానీ, కొన్ని 30-40 కంపెనీలను కానీ తీసుకొని వాటిని నిరంతరాయంగా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అంటే ఎప్పుడూ అన్నమాట, ప్రతిరోజు రీసెర్చ్ చేస్తారు. వాటిలో ఏ డెవలప్మెంట్ జరిగినా, ఏ ఇంప్రూవ్మెంట్ జరిగినా, ఏ రిస్క్ వచ్చినా కూడా వాళ్ళకి కరతలామలకంగా తెలుస్తుంటుంది అన్నమాట. వీళ్ళు వాళ్ళ రికమెండేషన్స్ని, వాళ్ళ రీసెర్చ్ని వాళ్ళ పైన ఉన్న ఫండ్ మేనేజర్లు అనే వాళ్ళకి అందజేస్తారు. ఫండ్ మేనేజర్లు ఎవరు అంటే, ఒక్కొక్క స్కీమ్ని ఒక్కళ్ళు కానీ, ఒక 2-3 స్కీముల్ని ఒకళ్ళు కానీ మేనేజ్ చేసేవాళ్ళు ఫండ్ మేనేజర్ అంటారు. ఇలా సెక్యూరిటీ అనలిస్ట్గా చాలా కాలం పాటు ఉండి ఎక్స్పీరియన్స్ గడించి వాళ్ళు తర్వాత అసిస్టెంట్ ఫండ్ మేనేజర్ అయ్యి తర్వాత ఫండ్ మేనేజర్ అవుతారు. సో ఈ ఫండ్ మేనేజర్లు అనేవాళ్ళు ఫైనల్గా డిసైడ్ చేస్తారు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎన్నిట్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ పర్టికులర్ స్టాక్లో ఏ కంపెనీలో ఎంత భాగం ఇన్వెస్ట్ చేయాలనేది కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఈ డిసైడ్ చేయటం కూడా మళ్ళీ ప్రతి కంపెనీకి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ లేదా ఒక ఫ్రేమ్వర్క్ అనొచ్చు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రేమ్వర్క్ అని మనం అనొచ్చు. అంటే ఈ పరిమితులకు లోబడి ఇటువంటి కంపెనీలనే, ఇంత క్వాలిటీ ఉన్నవనో లేదా మేనేజ్మెంట్ ఈ రకంగా ఉన్న కంపెనీలనే మనం ఎన్నిక చేసుకోవాలి అన్న ఫ్రేమ్వర్క్ కలిగి ఉంటారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో మనం వెళ్ళేటప్పుడు ఏ విధంగా మనం సేఫ్గా ఫీల్ అవుతాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ట్రైన్ ఎక్కాము, రాత్రి అయితే మనం చక్కగా దుప్పటి కప్పుకొని పడుకుంటాం. ఎందుకు అంత సేఫ్టీ ఫీల్ అవుతాము, దానిలో రిస్క్ అనేది ఫీల్ అవ్వము అంటే, దాని వెనకాల ఒక ప్రాసెస్ ఉంటుంది. దానిలో పనిచేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కళ్ళు చూసుకుంటారు. ఆ విధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఒక చక్కటి ప్రాసెస్, రీసెర్చ్ బేస్డ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు. సో ఈ బేసిక్ ఇంట్రడక్షన్తో ఇవాళకి ముగిద్దాము. థ్యాంక్ యూ.